హాయ్ మిత్రులరా, మనం పుల్కాటి సరస్సు మీద వెళ్తున్నాము. ఈ పుల్కాటి సరస్సు వచ్చేసి తిరుపతి జిల్లాలో వస్తుంది. ఈ పుల్కాటి సరస్సు ఆనుకొని కొంతూరు అనే గ్రామం ఒకటి ఉంది. ఈ కొంతూరు గ్రామంలో బౌద్ధ మానస్ట్రీ, అంటే దాదాపు ఒక విధంగా చెప్పాలంటే ఒక యూనివర్సిటీ అని చెప్పాలి. అయితే అక్కడ విగ్రహం ఒక్కటే బయటపడింది. కింద మొత్తము ఒక యూనివర్సిటీ ఉంది, మానస్ట్రీ ఉంది. అయితే మానస్ట్రీ తవ్వకాలు 1990లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు పురావస్తు శాఖ వాళ్ళు ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఆ తవ్వకాలు జరుపుతున్నప్పుడు ఆ గ్రామంలో ఉండే వాళ్ళు రెండు విధాలుగా వాళ్ళు కారణాలు చెప్తున్నారు. ఒకటి, ఈ విగ్రహాన్ని మేము సెంటిమెంట్గా భావిస్తున్నాం, మా గ్రామ దేవతగా మేము పూజిస్తున్నాము, మా గ్రామానికి కాపలాదారుడుగా ఉన్నాడు, మమ్మల్ని కాపాడుతాడు అనేది ఒక వెర్షన్ చెప్తున్నారు. కాబట్టి ఆ విగ్రహాన్ని జరిపిన అక్కడ ఏదన్నా తవ్వకాలు చేసినా మేము ఒప్పుకోము అనేది ఒక వెర్షన్. ఇంకో వెర్షన్ ఏం తెలుస్తుందంటే, ఈ గ్రామము మొత్తము ఆ బౌద్ధ మానస్ట్రీ మీద నిలబడింది. అంటే తవ్వకాలు జరిగితే ఆ గ్రామము ఉన్న ఇల్లు మొత్తం కూలగొట్టాల్సి వస్తుంది. కింద మొత్తం బౌద్ధ వారసత్వాలు ఉన్నాయి, నిర్మాణాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు బయటికి చెప్తున్నది ఒక విధమైతే ఇక్కడ జరుగుతున్నది ఇంకొకటి. అంటే వాళ్ళ ఉనికిని కోల్పోతాం, మేము గ్రామాన్ని చేయాల్సి వస్తుందని చెప్పేసి భయపడి దీనికి అడ్డు చెప్తున్నారనేది ఒక సమాచారం ఉంది. కానీ కాలము ఏదైనా ఆగదు కదా, నిర్ణయాలు మారుతూ వస్తాయి. ఇంకొకటి, రాను రాను బౌద్ధం బలపడుతుంది, బౌద్ధ వారసత్వాలు బయటకు వస్తున్నాయి. కాబట్టి ఏమైనా జరగవచ్చు. అయితే ఒక బౌద్ధ అన్వేషకుడిగా నేను ఈ యొక్క నిర్మాణాన్ని మీకు చూపించబోతున్నాను మిత్రులారా, చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ. ఎవరిని ఒకరి సహాయం ఉంటే బాగుండేది. ఇప్పుడు పుత్తూరు ఇది కొనత్తూరా? కునుత్తూరు అంటే కొనత్తూరు అని రాశారట. ఇప్పుడు ఇక్కడ బుద్ధ విగ్రహం ఎంత దూరం పోవాలి? బండి పోతుందా? ఇటే పోవాలనా? ఎవరన్నా కుర్రోళ్ళు లేడా? ఆడ ఉంటాడా? బాబు, ఇక్కడ బుద్ధ విగ్రహం ఎక్కడ ఉంది? ఒకరు రాండి నాతో పాటు, బండి ఎక్కండి ఒకరు. ఇటు పోవాలనా? ఉండు, తిప్పుకొస్తా ఉండు బండి. ఇంకా కాలు పెట్టి కూర్చోడా? ఇక్కడ కాలు పెట్టరాడా వెనక? ఎక్కావా? రైడర్, నువ్వు కూడా వస్తావా? ఇట పోవాలనా? పోతుందా బండి? వర్షాకాలం అయితే పోదు కదా. ఇటేనా చెక్క పోవాలనా? ఇటు పోవాలనా? ఇక్కడ విగ్రహం అక్కడ ఉందా? బండి ఇటు బండి వేసుకోవాలి.
ఎందుకుంటుంది? ఇటు పోవచ్చు కదా. ఓకే ఓకే. మిత్రులరా, ఈ విగ్రహం అయితే తథాగత్ బుద్ధుడైతే కాదు. ఎందుకంటే తథాగత్ బుద్ధుడు ఇలా కూర్చోడు. అలాగే ఆయన వెనుక పైన ఉండే ఈ యొక్క ఆకారం కూడా తథాగత్ బుద్ధుంది అయితే కాదు. మీరు ఇంకోటి ఇక్కడ మీరు పొరపాటున కానీ జైన విగ్రహం అని అనుకోవద్దండి. ఇక్కడ చూడండి, డ్రెస్ కోడ్ ఉందండి. ఆల్రెడీ డ్రెస్ కోడ్ ఉంది. సో మిత్రులరా, ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ క్లారిటీ చెప్తాం మీకు. హాయ్ మిత్రులరా, నమో బుధాయ్. మనం చూస్తున్నది ఇక్కడ చారిత్రకమైన దాదాపు 1200 సంవత్సరాల క్రితం 8వ శతాబ్దం అని చెప్తున్నారు. 8వ శతాబ్దానికి సంబంధించిన అక్కడ బుద్ధుడు. అయితే ఈ బుద్ధుడు తథాగత్ బుద్ధుడు అయితే కాదు, అమితాభ బుద్ధుడు అని చెప్పేసి చరిత్రకారులు, పురావస్తు శాఖ వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ విగ్రహము, ఇక్కడ ఒక విగ్రహం బయటపడి చుట్టూ మానస్ట్రీ ఉంది. నేను ఆల్రెడీ మొత్తం షూట్ చేశాను. ఇక్కడ ఈ తవ్వకాలు ఇక్కడ గ్రామస్తులు తవ్వనివ్వడం లేదు. అంటే గ్రామస్తులకి తవ్వనివ్వని ఉద్దేశం కాదు, భయస్తులు. ఈ బుద్ధ విగ్రహం తవ్వితే ఏదన్నా జరుగుతుందేమో, గ్రామానికి అరిష్టం జరుగుతుందేమో అని గ్రామస్తులు భయపడుతున్నారు. అందువల్ల ఇక్కడ తవ్వకాలు 1991లోనే ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినప్పుడు, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వము. అయితే ఇక్కడ పురావస్తు శాఖలు కేవీ రావు అని చెప్పేసి ఒక పురావస్తు అధికారి ఇక్కడ తవ్వకాలు జరపాలని చూస్తే వీళ్ళు ఒప్పుకోలేదు. గ్రామస్తులు ఒప్పుకోగా దాడులు కూడా ప్రయత్నించేసరికి వాళ్ళు అక్కడి నుంచి విరమించుకున్నారు. అయితే ఇక్కడ చాలా విలువైన బౌద్ధ వారసత్వాన్ని మనము చూడాల్సి వస్తుంది. చాలా విలువైన వారసత్వం మనము ఇదంతా తవ్వకాలు జరపాల్సి ఉంటుంది. చరిత్రనే కాబట్టి ఈ చరిత్రని మనము ప్రజలు తెలియాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఏమి తవ్వకాలు జరిపితే ఏమి శిల్ప సంపద పీఠపడుతుంది. అలాగే యూనివర్సిటీ, ఇక్కడ విద్యాలయాలు నిర్మాణాలు అప్పటికే ఉన్నాయని చెప్పేసి కేవీ రావు గారు తన ఒక ప్రకటనలో చెప్పారు. BBC ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పూర్తిగా వివరించాడు. అయితే ఇక్కడ నిర్మాణాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నాడు. అయితే ఆ నిర్మాణాలంతా మొత్తం ఈ ఇసుక దిమ్మలలో, ఈ మట్టి దిమ్మలలో మొత్తం బూడికిపోయి ఉన్నాయి. వాటన్ని తవ్వకాలు జరపాలి. ఈ యొక్క చరిత్రను బయట తీయాల్సిన పరిస్థితి ఉంది. మిత్రులరా, ఇక్కడ ఈ యొక్క మొత్తము వల్ల పురావస్తు శాఖ వాళ్ళు తవ్వకాలు చేయాలని చెప్పి చూశారు. అయితే ఇక్కడ గ్రామస్తులు అబ్జెక్షన్ చేశారని చెప్పేసి తెలియవస్తుంది. ఈ యొక్క విగ్రహానికి గ్రామస్తులు పూజలు చేస్తున్నారు. ఈ గ్రామస్తులు ఏం చెప్తున్నారంటే, మాకు ఈ విగ్రహాన్ని తవ్విన ఈ చుట్టుపక్కల తవ్వకాలు చేస్తే అరిష్టం జరుగుతుంది, మా గ్రామానికి ఏదైనా ఇబ్బంది జరుగుతుంది అనేది ఈ గ్రామస్తుల వాదన. కేవీ రావు అనుకుంటా 1990లో ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు పురావస్తు శాఖకు సంబంధించిన అధికారి ఆయన ఇక్కడికి వచ్చి సుమారుగా 15 మంది బృందంతో తవ్వకాలు జరిపాడు. ఇక్కడ మొత్తం ఒక మానస్ట్రీ ఉంది చెప్పాలంటే.
ఎంత పెద్ద ఒక మానిస్ట్రీ అంటే అప్పట్లో ఒక విగ్రహం ఒకటి బేడ కనపడుతుంది. ఇదంతా తవ్వకాలు జరిపారు. తవ్వకాలు జరిపితే ఇప్పుడంతా ఇసుక బూడిపోయింది. అంతా బూడిపోయింది. అయితే ఇదంతా పెద్ద ఒక యూనివర్సిటీలే బయటపడుతుంది. ఎందుకంటే అప్పుడు కేవీ రావు కూడా తవ్వకాలు జరిపినప్పుడు ఆ పురావస్తు శాఖ అధికారికి సుమారుగా నిర్మాణాలు బయటపడ్డాయంటే ఇక్కడ చాలా నిర్మాణాలు బయటపడ్డాయని చెప్పేసి చెప్తున్నాడు. అయితే వాళ్ళు ఇక్కడ గ్రామస్తులు పూర్తిగా ఒక విధంగా చెప్పాలంటే దాడికి కూడా దిగారని చెప్పి తెలుస్తుంది. అంటే వాళ్ళ భయం, వాళ్ళే ఒక విషయంగా చెప్పాలంటే మూఢ విశ్వాసం అనుకోవచ్చు. వాళ్ళ విశ్వాసము భయపట్టిందని చెప్పేసి అనుకోవాలి. ఇక్కడ ఈ గ్రామస్తులు భయపడిపోయి ఈ చుట్టుపక్కల తవ్వకాలు ఏం జరపొద్దని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు. సో ఇది ఇక్కడ ఒక బౌద్ధ వారసత్వము అంటే భూస్థాపితమైన బౌద్ధ వారసత్వం ఒక విగ్రహం ఒకటే బయట కనపడుతుంది. మిగతాదంతా మొత్తం భూమి లోపల ఉంది. చాలా ఇది సముద్రం అనుకొని ఇది వచ్చేసి పులికాట్ సరస్సు దగ్గర కొంతూరు అంటారు. పులికాట్ సరస్సు ఆనుకొని ఉంది కొంతూరు. ఇది నాయుడుపేట నుంచి 15 కిలోమీటర్లు వస్తుంది. తిరుపతి జిల్లా వస్తుంది ఇప్పుడు.